అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? అసలు ఈ ప్రభుత్వం వచ్చాక మధ్యంతర వృత్తి పీఆర్సీ అనేది ఇస్తారా? ఎవరా? అని చెప్పేసి ఉద్యోగుల్లో తీవ్ర సందేహాలైతే ఉన్నాయి. పీఆర్సీ, డిఏ, ఐఆర్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఉగాది పండుగ నాడు కూడా ఉద్యోగులకు ఎందుకింత ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి పండుగకు డీఏ, ఐఆర్ కోసం ఎదురుచూపే ఎన్నికల హామీలు గుప్పించి పీఠం ఎక్కిన తర్వాత గాలికి వదిలేశారు. పోలీసుల సరెండర్ లీవ్లు పెండింగ్లోనే ఉన్నాయి. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి కాకముందే ఉద్యోగులకు 20,000 కోట్ల బకాయిలు. పీఆర్సీ కమిషనర్ నియామకానికి దిక్కులేదు. సీఎం చంద్రబాబు ఉద్యోగులను విస్మరించారు. ఓపిక నశించింది. ఇక బాబు ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకల వెంకటరామరెడ్డి ఫైర్ అయ్యారు. సో సీఎం చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు ఈ ఉగాది చప్పగా చేదుగా సాగుతుంది. ఎలాంటి తీపి సంతోషాలు ఇవ్వడం లేదు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకల వెంకటరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది మాత్రమే కాదు, చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఏ పండుగను సంతోషంగా చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రతి పండుగకు ప్రభుత్వం డిఏ, ఐఆర్ ఇస్తుందేమో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు చివరికి నిరాశ మిగులుతుందన్నారు. తాడేపల్లిలోని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులపై హామీలు కురిపించింది. అధికారం చేపట్టాక పూర్తిగా మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదు. 2 ఏళ్లకు ఒక్క డిఏ మాత్రమే ఇచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఐఆర్ ఊసే లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో 27% మధ్యంతర వృత్తి. 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన 27% మధ్యంతర వృత్తిని మొదటి కేబినెట్లోనే ఆమోదించింది. ఇక 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లకి ఉద్యోగులకు సుమారు 20,000 కోట్ల బకాయి పెట్టింది. పోలీసులకు 5 సరెండర్ లీవ్లు పెండింగ్లో పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వం దక్కుతుంది. కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ నియమించలేదంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో అర్థమవుతుంది. కేవలం 12వ పీఆర్సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికి ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్ని నియమించడం లేదు. ఇక సిపిఎస్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఏ, సమగ్ర శిక్ష ఇలా ఏ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం మేలు చేయలేదని చెప్పారు.